రాజీవ్, వాణ్ణి కొట్టే హక్కు నీకు లేదు. ఇవాళ వీడి తప్పు చేయడానికి కారణమే నువ్వు. నీ కొడుకు ఉన్న వేషం తీసేసి కొత్త వేషం వేసుకోవడం మొదలుపెట్టాడే, ఆ రోజు రాజీవ్ నువ్వు వీడిని కొట్టాల్సింది. నీ కొడుకు ఆ అమ్మాయిని ఆ ఇంట్లోంచి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టాడే, ఆ రోజు రాజీవ్ నువ్వు వీడిని కొట్టాల్సింది. నీ కొడుకు అమ్మాయితో మొదటిసారి ముద్దు పెట్టించుకొచ్చి నీతో మురిసిపోయాడే, ఆ రోజు రాజీవ్ నువ్వు కొట్టాల్సింది. మొదటిసారి ముద్దు పెట్టించుకొచ్చాడని పార్టీ చేసావుగా, ఇప్పుడు దొంగ పత్రికలు తీసుకుని ఏకంగా రొమాన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకోండి పార్టీలు. ఒరే ఒరే, ఆ అమ్మాయి వెళ్ళిపోతుందిరా. పాపరాది నువ్వేంట్రా? ఒరే, ఇది ఆకర్షణరా, ప్రేమ కాదు. గీత, వీడు ప్రేమించాడని ఎంకరేజ్ చేశానే కాని ఇలా తప్పు చేస్తాడని కాదు. ఆ అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం నేను క్షమించను. జీవితాంతం వీడితో మాట్లాడను. పవన్, ఎక్కడున్నా? అర్జెంటుగా లేక్ వ్యూ పార్క్ రా. ఎక్కడున్నా? అర్జెంటుగా లేక్ వ్యూ పార్క్ రా. చెప్పు. పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, అర్జెంటుగా కలవాలి. మనం ఎప్పుడూ కలవకుండా అన్నోన్ ఫ్రెండ్స్గా ఉండిపోతాం అనుకున్నాం కదా. నో, ఏం చెప్పొద్దు, అర్జెంటుగా రా. వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్. ఓకే సార్. పేపర్. నువ్వు ఇప్పుడెంత బాధపడుతున్నావో ప్రార్థన కూడా అంతే కదరా పాపం. నువ్వు మాటల్లో చెప్పలేని ప్రేమని తనకి నువ్వు చూపించాలరా.
అప్పుడు తను నీకు దగ్గర అవుతుంది. ఎప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనే మీ నాన్నకి ఇదో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుందిరా. అభి మన శ్వేత సూసైడ్ అటెంప్ట్ చేసిందిరా. సారీ ఐ కాంట్ హెల్ప్. నన్ను కోఆపరేట్ చేయట్లేదు. ఏంటి శ్వేత ఇది? అరే డాక్టర్ సపోర్ట్ చేయకపోతే ఎలా? ఏం చేయమంటావు? లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ లవ్ లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. నువ్వు లవ్వే ఎవ్రీథింగ్ అనుకున్నాను, వాడేమో ఆ అమ్మాయి ఎవ్రీథింగ్ అనుకుని వెళ్ళిపోయాడు. నిన్న నీతో ఇవాళ దాంతో రేపు ఇంకో దాంతో తిరుగుతాడు. అలాంటోడితో నీకెందుకే? ప్రేమకి ఆప్షన్స్ ఉండవే. వాడికి లవ్ లో పెయిన్ తెలియాలంటే నేను చావాల్సిందే. ఎంత బాధపడుతుందో చూడరా. నీకోసం చచ్చేంత ప్రేమ ఇక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడ ఎదుగుతావేట్రా. వాడు ప్రేమ అంటే ప్రేమించి మర్చిపోవడం అనుకున్నాడు. నేను ప్రేమ అంటే మరణం వరకు అనుకున్నాను. సారీ శ్వేత, ఐ లవ్ యూ. I love you too. థ్యాంక్స్ రాబీ, నాకు ప్రేమను పరిచయం చేశావు. నేను అభికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. తనకు అసలు లవ్ మీద రెస్పెక్టే లేదనుకున్నాను, కానీ ఇంత రెస్పెక్ట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. ఎరా ప్రార్థన గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, అంతే ఎతికాను. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి కనుక్కున్నా. ఎక్కడుందో ఏంటో టెన్షన్గా ఉందిరా. తనే చెప్పరా. సారీ, రాలేకపోయాను. వస్తావనుకున్నాను. ప్రాబ్లంలో ఉంటే పేరెంట్స్ వదిలేశారు, లవ్ చేసినోడు వదిలేశాడు, చివరికి నువ్వు కూడా వదిలేసావు కదరా. ప్రాబ్లం ఉన్నందుకే కలవాలా? కలవకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేమా? నువ్వే చెప్పావు కదా మన ఇద్దరం కలవకూడదని. అసలు నీ ప్రాబ్లం ఏంటి? సవత్తల్లి అని అందరూ ఫోన్లు చేసి నానా మాటలు అంటున్నారు. మీ కూతుర్ని ఎలా చూసుకుంటున్నాను నాకు తెలుసు. అసలు నేనెందుకు మాటలు పడాలి? ఎక్కడికి? దాని లోపల తేడానిక, దాంతో పాటు నువ్వు బయటకు పోవడానిక? ఆల్రెడీ ఒకటి పోయిందని నేను చేసుకున్నా. ఏంటి ఇప్పుడు నేను మళ్ళీ? అదలా ఎండకేంటి వానికి తడుస్తుంటే కొంచెం కూడా జాలి ఇట్లేదా? లేదు, ఎప్పుడు నా పరువు తీసిందో అప్పుడే అది నా కూతురుగా సచ్చింది. సరే, కూతురుగా మీరు యాక్సెప్ట్ చేయకపోయినా తల్లిగా నేను తీసుకొస్తాను. ఆ? రామ్మా, ఇంట్లోకి వెళ్దాం. ఆయనకి ఇంట్లోకి రావద్దనడానికి ఎంత హక్కు ఉందో ఇంట్లోకి తీసుకెళ్ళడానికి నాకు అంతే హక్కు ఉంది. రా తల్లి, రా. ఉండటానికి సిగ్గు లేకపోయినా నా సొమ్ము తినటానికైనా సిగ్గుండాలి. ఇంట్లోకి రావడానికి మనసుకి కష్టంగా ఉన్నా నీ మాట విని వచ్చాను. థ్యాంక్స్ రా, నా మాటకి వాల్యూ ఇచ్చినందుకు. పిన్ని సపోర్ట్ చేసి ఇంట్లోకి తీసుకొచ్చింది. నాన్నే మనీ ముట్టొద్దు, ఫుడ్ తినొద్దంటున్నాడు. ఓన్లే ముందైతే ఇంట్లోకి ఎంట్రీ దొరికింది కదా, అన్నీ మర్చిపోయి హ్యాపీగా పడుకో. ఓకేనా? గుడ్ నైట్.